చోరు కొత్త అలంకెడ్డ అంటే దొంగ 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 అని అరవడం అన్నట్లు మమతా బెనర్జీ విషయంలో తెలివైన పని. మీకు అంతేనా? ఒక జెనెటికల్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకాల మనస్తత్వాలు ఉంటాయి. అదొక రెబలిజం మెంటాలిటీ ఉన్నటువంటి ఏరియా బెంగాల్. ఇప్పుడు అవును. ఈయన నాన్న అని అంటే నాన్నని ఎందుకు అనాలి, అమ్మ మొగుడని ఎందుకు అనకూడదు అనే మెంటాలిటీ ఉంటుంది అనమాట. వితండవాదం. ఈ వితండవాదం ఇవాళ కాదు, అది ఎప్పటి నుంచినో కమ్యూనిస్టుల చేతుల్లో ఉండటం వల్ల వచ్చినటువంటి విధానం అది. దాన్ని ఈవిడ హైజాక్ చేయగలిగింది కమ్యూనిస్టుల నుంచి. ఆ వితండవాదంలో మరికొంత వితండవాదం తీసుకొచ్చి ఇప్పటికిప్పుడు అక్కడ మారిపోయి బీజేపీని గెలిపిస్తారని కూడా నేను నమ్మట్లేదు. నాకు ఇంకా నమ్మకం లేదు అక్కడ బీజేపీ బెంగాల్లో గెలిచేస్తుందని. హిందూ చైతన్యం వచ్చింది, కానీ ముస్లిం పోలరైజేషన్ అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది అక్కడ. ఇప్పుడు మమత చేస్తున్నది ఏంటంటే విక్టిమైజ్డ్ గేమ్, అంటే సింపతి తెప్పించుకోవాలి. ఇట్లాంటి సింపతి గేములలో ఓడిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. వాస్తవంగా ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్టు వీళ్ళ జరిగినప్పుడు ఇంకా మేము అది ఇక వచ్చేస్తాం అనుకున్నాడు మళ్ళీ కేజ్రీవాల్. అందుకని రాజీనామా కూడా చేసి ముఖ్యమంత్రి పదవికి జైల్లో ఉన్నప్పుడు చేయమంటే చేయలేదు, జైలు నుంచి బయటకు వచ్చాక చేసి లాంబాని పెట్టాడు. ఎందుకు? ఓ సెంటిమెంట్ గేమ్, అయ్యో అన్యాయంగా కేసులో పెట్టారు, అరెస్ట్ చేశారు, ఇరికిచ్చారని. ఇప్పుడు బెంగాల్లో ఈవిడ అట్లా కాదు, ఒక మంచి పద్ధతి చేసేసింది, తెలివైన పద్ధతి. జనాల్ని కరప్టెడ్ చేసేసింది. లంచం తీసుకోవడం అనేటటువంటిది అక్కడ ఒక రొటీన్. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఒక తృణమూల కాంగ్రెస్ నాయకుడు ఉంటాడు. అక్కడ ₹1,00,000 అయ్యేటటువంటి ఫీజు అయ్యే ఆపరేషన్ బయట ఉందనుకోండి, ఇక్కడ ఒక 5,000 తృణమూలోడికి తీస్తే చాలు, వాడు డాక్టర్తో చెప్పి చేపిస్తాడు. మామూలుగా డాక్టర్ ఫ్రీగానే చేయాలి,